దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ 27వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు ఈనాటి ధ్యానాంశమునకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం రోజున 3 పఠనాలు. మొట్టమొదటి పఠనం హబకుక్కు గ్రంథము ద్వారా 1వ అధ్యాయము 2 నుంచి 3, 2వ అధ్యాయం 2-4 వచనాల ద్వారా, అదే విధముగా పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము నుండి 1వ అధ్యాయం ముఖ్యమైనటువంటి భాగం 6 నుంచి 8 వచనాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సువిశేష పట్టణంలో లూకా శుభవార్త 17వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు, జస్ట్ 5 లేదా 6 వచనాలు మాత్రమే. మరి ఈ రోజున ఈ వాక్యములను మనము ధ్యానిస్తూ ప్రభు చిత్తమును తెలుసుకుంటుండగా ముందుగా ఒక చిన్న వాక్యముతో మనం ప్రారంభిద్దాం. లూకా శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనం. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏమని? ప్రభు, మా విశ్వాసమును పెంపొందింపుము. ఇంగ్లీష్లో చక్కగా లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. వాళ్ళు అనుకున్నారు, విశ్వాసము ఎంత ఉంటే చాలదు, చిన్నగా ఉంటే చాలదు, తక్కువగా ఉంటే చాలదు, ఎక్కువగా ఉండాలి అనుకున్నారేమో. ప్రభు అంటున్నారు వెంటనే, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద క్వాంటిటీ బట్ ఇట్ ఈస్ ద క్వాలిటీ. ఏమంటున్నారంటే, ప్రభు ఇదిగో మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఇక్కడ ఉన్న కంబలి చెట్టును వేరుతో పెళ్ళగిల్లి సముద్రంలో పడమంటే అది అలాగే జరుగుతుందట. మరొక సందర్భంలో అంటారు, ఈ పర్వతముతో మీరు విశ్వాసముతో మీరు చెబితే అది పునాదులతో సైతం లేచి వెళ్ళి సముద్రంలో ఇట్స్ నాట్ పర్వతమంతా విశ్వాసం కాదు, పెద్ద విశ్వాసం, గొప్ప విశ్వాసం కాదు. అసలైన విశ్వాసం ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అద్భుత కార్యాలు మీరు చేస్తారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఎటువంటి కష్టాలనైనా మీరు ఎదుర్కొనగలుగుతారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కలతలను, వ్యధలను, ఆందోళనను మీరు జయిస్తారు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీ ప్రార్థనలు ఫలిస్తాయి. కనుక విశ్వాసము కలిగి ఉండండి. ఆవగింజంత విశ్వాసమైన పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఉండండి అని ప్రభు చెప్తున్నారు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున మన ధ్యానాంశముగా విశ్వాసం అంటే ఏమిటి ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఆ 2వ ధ్యానాంశముగా ద డిమాండ్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసము మన నుండి ఏమి కోరుతుంది? ఈ విశ్వాసం అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం కనుక విశ్వాసము మన నుండి ఏమి కోరుతుంది, నేను విశ్వాసంలో ఎదగాలంటే ఏం చెయ్యాలి అన్నటువంటి అంశాలను మనం ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథములో దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో విశ్వాసము అనగా, విశ్వసించుట అనగా, చెప్పండి అందరూ, మనము నిరీక్షించే విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయముల యందు నిశ్చయముగా ఉండుట. ఓకే, దేవుని యందు ప్రియులారా, మనము నిరీక్షించే విషయముల యందు నిస్సందేహముగా ఉండుట అంట. మనము చూడజాలని విషయములు, కంటికి కనిపించని విషయాల యందు నిశ్చయముగా ఉండుట అని హెబ్రీయులకు రాయబడిన లేఖలో ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, మరి ఇది ఈ ఎబ్రివేషన్ లేదంటే ఈ యొక్క డెఫినేషన్ మనందరకు ఎంతవరకు అర్థమైందో తెలియదు, కానీ కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఒకనొక రోజున ఒకనొక ఇంటిలో 2 అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఓకే, ఆ 2 అమ్మాయిలు ఆ రోజు సాయంత్రం ఓకే సర్కస్కి వెళ్దాం అనుకున్నారట. ఓకే,
సర్కస్కి వెళ్దామని సిద్ధపడుతుండగా మరి వాళ్ళ డబ్బులు వాళ్ళే చూసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళకున్నటువంటి కిట్టి బ్యాంక్స్, ఓకే, చందా పెట్టి లేదంటే సేవింగ్స్ బాక్సులు ఇద్దరికి వేరువేరుగా ఉన్నాయి. అది పగలగొట్టి వారు అందులో ఉన్నటువంటి రూపాయలు, ₹10 డబ్బులు లెక్కేసుకుంటున్నారు. అక్క లెక్కేస్తుంది, 1, 2, 3 ఇలా. ఇదిగో నా దగ్గర ₹50 మాత్రమే ఉన్నాయి అని చెప్పిందంట. ఇక చెల్లి చాలా తెలివైనది, గడుసు పిల్ల కదా, ఏం చేస్తుందంటే లెక్క పెట్టింది 1, 2, 3 అని. తన దగ్గర ఎంత ఉంటాయి? కరెక్ట్గా 50 ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు ఇద్దరికి సమానంగానే ఇస్తారు కదా. కానీ ఇది అంటుంది నా దగ్గర ₹100 ఉన్నాయి అంటుంది. ఈ అమాయకురాలు, ఈ పెద్దమ్మాయి, అదేంటి చెల్లి నీ దగ్గర కూడా ₹50 ఉన్నాయిగా, ₹100 ఉన్నదంటావేటి అని అడిగితే ఆ యొక్క చెల్లి అంటుందంట, అక్క నువ్వు మర్చిపోయావా, ఈరోజు ఉదయం నాన్నగారు డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఏం చెప్పారు? సాయంత్రం నేను వచ్చినప్పుడు మీకు నేను చెరో ₹50 ఇస్తాను, ఓకే చెప్పారు, గుర్తుందా? అక్క అంటది ఇంకా ఇవ్వలేదు కదా. చెల్లి అంటుంది నాన్న చెప్పాడంటే తప్పకుండా ఇస్తాడు, కనుక మన దగ్గర ఉన్న 50, నా దగ్గర ఉన్న 50, నాన్న ఇవ్వబోయే 50 రెండు కలిపితే ఎంత? ₹100 కదా. నేను సర్కస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఈ అమ్మాయి అంటుంది చేతికి అందలేంది అప్పుడే నువ్వు తీసేసుకుంటున్నావా? ఎస్, చేతికి అందాల్సిన అవసరం లేదు. నాన్నగారు ఇస్తాను అన్నారంటే ఇచ్చి తీరుతారు. అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం. అంటే కంటికి కనిపించలేదు కానీ నిశ్చయంగా ఉంది. కంటికి కనిపించిన వానిని కంటికి చాలా క్లియర్గా కనిపించినట్టుగా చూడడమే విశ్వాసం. చెవులకు వినిపించని వాటిని చెవులకు చాలా స్పష్టంగా వినిపించినట్లు వినడమే విశ్వాసం. అదే ఈ యొక్క వాక్యములో ఎబ్రివేషన్ కూడా, మనము నిరీక్షించే విషయములందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయముల గురించి నిశ్చయముగా ఉండుట. అర్థమైందా? విశ్వాసం అంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసం అనగా డెఫినిషన్, బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన డెఫినిషన్, దాని అర్థం ఒక చిన్న ఉపమానం చెప్పాను. సో మనం కూడా కంటికి కనిపించని మన దేవుడు ఉన్నాడు అని విశ్వసించడం మన విశ్వాసం. నా ప్రభు ఉన్నవాడు అని, నా ప్రభు నా తండ్రి అని, నా ప్రభు నా దేవుడు సత్యసంధుడని, నా దేవుడు పిలిస్తే పలుకుతాడని, నా దేవుడు వెతికితే దొరుకుతాడని, నా దేవుడు తలుపు తట్టితే తలుపు తీస్తాడని, నా దేవుడు అడిగితే ఇస్తాడని నిస్సందేహముగా ఉండడం, నిశ్చయముగా ఉండడమే విశ్వాసము దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఇటువంటి విశ్వాసము కలిగినటువంటి పాత నిబంధనలో ఎందరో విశ్వాస వీరులు అని మనం వాళ్ళని పిలవచ్చు, హీరోస్ ఆఫ్ ఫెయిత్. ఆబేలు మొదలుకొని నోవా, హానోకు, అబ్రహాము, ఈసాకు, యాకోబు, యోసేపు, మోషే, యెహోషువ, గిద్యోను, దావీదు, దానియేలు, ఏలియా, ఎలీషా, ఇర్మియా, ఎందరెందరో దేవుని యందు ప్రియులారా విశ్వాసము కలిగి విశ్వాస వీరులుగా దేవునితో వాళ్ళు కలిసి నడిచారు. ఈ రోజున ఈ పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు చూస్తూ కొంతమంది విశ్వాస వీరుల జీవితాలను అలా పరికిస్తూ 3 అంశాలను మనం నేర్చుకుందాం. విశ్వాసము మన నుండి ఏమి కోరుతుంది? వాట్ ఆర్ ద డిమాండ్స్ ఆఫ్ ఫెయిత్? విశ్వాసము మనలను ఏమి చెయ్యమంటుంది? విశ్వాసము మన నుండి ఏమి ఆశిస్తుంది? దేవుని యందు ప్రియుల 3 అంశాలను మనం ధ్యానిద్దాం. ఎందుకంటే 3 అంటే ఈజీగా గుర్తుంటాయి కదా, అందుకోసం. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీని అంటారు థిమాటిక్ హోమిలీ అంటారు. ఓకే, థిమాటిక్ సర్మన్ అంటారు. థిమాటిక్ అంటే ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్కు మీద మాట్లాడడం, ఆ థీమ్ మీద ఒక ధ్యానాంశాన్ని తీసుకుంటాం, ఆ ధ్యానాంశం లోతుగా వెళ్ళి ధ్యానం చేస్తాం అన్నమాట. ఓకే, థిమాటిక్ హోమిలీ ఆర్ థిమాటిక్ సర్మన్. ఓకే, సో మొట్టమొదటి దేవుని యందు ప్రియులారా, ద 3 డిమాండ్స్ ఆఫ్ ఫెయిత్.
3 విశ్వాసము మన నుండి కోరుతున్న అంశాలు. మొట్టమొదటిది విశ్వాసము విధేయతను కోరుతుంది. చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా అందరూ కలిసి. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 8వ వచనం. విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది. అంటే ఏంటి అర్థం? విశ్వాసము విధేయతను కోరుతుంది. అబ్రహాము విధేయుడయ్యాడు కనుక అతను విశ్వాసపరుడయ్యాడు, విశ్వాసమునకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని యందు ప్రియులారా, దేవుని ఆజ్ఞకు విధేయత చూపాలి విశ్వాసి అనువాడు. ఓకే, మనందరం విశ్వాసులమేనా? చెప్పండి. నోआ ఎస్సా? విశ్వాసమే కానీ దేవుని మాటకు విధేయించం. ఇదొక రకమైనటువంటి విశ్వాసులు. ఓకే, నిజమైన విశ్వాసి అనువాడు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతాడు. నిజమైన విశ్వాసి అనువాడు దేవుని మాటను వింటాడు. విశ్వాసము కలదు అన్నవాడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాడు. దేవుని స్వరమునకు శిరస్సు వంచుతాడు. దేవుని యందు ప్రియులారా, లేదంటే యు అండ్ ఐ బికమ్ ఫాల్స్ ఫెయిత్ఫుల్. అంటే అబద్ధపు విశ్వాసులం, అవిశ్వాసులం. దాన్నే ఓకే బైబిల్ గ్రంథంలో అన్యులు అంటారు. ఇజ్రాయేలీలు అన్యులు. వై ఇజ్రాయేలీలు? యెహోవా దేవుని యందు వాళ్ళు విశ్వాసం ఉంచారు కనుక వాళ్ళు ఇజ్రాయేలీలు. అన్యులు 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 అంటారు ఎందుకని? వాడు యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచలేదు కనుక. దేవుని యందు ప్రియులారా, అవిధేయత చూపితే విశ్వాసులం కాదు. దేవుని చిత్తము తెలియదు అంటే వీఆర్ అన్బిలీవర్స్, పేగన్స్, అన్యులము. విశ్వాసముతో ప్రభునికి విధేయత చూపకపోతే నీతిమంతులము కాలేము అబ్రహాము వలె, ప్రభుని సంతోష పెట్టలేము అబ్రహాము వలె, జీవ కిరీట బహుమానము పొందుకొనలేము, రక్షణమును బడయలేము. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ అవిధేయత చూపినటువంటి ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? ఆదాము యవ్వమ్మలు. దేవుడు ఒక్కటే అడుగుతూ ఉన్నాడు. అన్నీ ఇచ్చాడు. సుఖవంతమైన భాగ్యమైన స్థితిలో దేవుడు వారిని సృజించాడు. అవునా కదా? పుట్టినప్పుడు వాళ్ళకి జన్మపాపం లేదు. మనందరికీ ఉంది పుట్టుకతో. వాళ్ళిద్దరూ పుట్టుకతోనే పవిత్రమైన స్థితిలో దేవదూతలు ఎలాగైతే సృజించబడ్డారో ఆదాము యవ్వమ్మలు కూడా పవిత్రమైన స్థితిలో సృజించబడ్డారు. బట్ దురదృష్టం ఏంటంటే ఆ పవిత్రమైన స్థితిలో వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అగైన్ యేసు ప్రభువు మరియ తల్లే ఆ పాపము లేకుండా మళ్ళీ జన్మించారు, సృష్టించబడ్డారు. దేవుని యందు ప్రియులారా, ఆదాము యవ్వమ్మలకు అన్నీ ఇచ్చాడు దేవుడు. సర్వమును ఇచ్చాడు. తన స్వరాన్ని వినిపించాడు. ఒకే ఒక మాట అన్నాడు, ఏంటంటే మంచి చెడులు చెప్పే ఆ చెట్టు పండును మాత్రం తినద్దు. హీ ఎక్స్పెక్ట్స్ దేర్ ఒబీడియన్స్. హీ ఎక్స్పెక్టెడ్ దేర్ ఒబీడియన్స్. వాళ్ళు విధేయత చూపుతారేమో. విధేయత చూపితే వాళ్ళు విశ్వసించినట్లు, విధేయత చూపకపోతే వారు అవిశ్వాసులుగా తేలిపోతారు అని ప్రభు ఒక్క పరీక్ష పెడితే ఆ పరీక్షలో వాళ్ళు దురదృష్టవశాత్తు అట్టర్ ఫెయిల్యూర్స్గా మిగిలిపోయారు. దేవుని యందు ప్రియులారా, మరొక వ్యక్తి కయ్యూను ఆబేలులు తెలుసు వాళ్ళకి. వారి యొక్క పంటలో, వారి యొక్క మందలో దేవునికి అర్పిస్తే ఏంటిది ఇవ్వాలి? ద బెస్ట్ గిఫ్ట్, ద బెస్ట్ ఆఫరింగ్ టు ద లార్డ్. దేవునికి విలువైన నిష్కల్మషమైన తొలి పంట ఇవ్వాలి. ఆబేలు విధేయత చూపుతూ దేవుని ఆజ్ఞల ప్రకారం మంచి గొర్రెపిల్లను ఇచ్చాడంట కానుకగా, అర్పణగా. కానీ కయ్యూనుడు దేవుడు తింటాడా ఏంటి అంటూ పనికి రాని పంటను దేవునికి కానుకగా ఇస్తూ అవిధేయత చూపడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, అటు ఆదాము యవ్వమ్మను అటు కయ్యూనుడు విశ్వసించారా అంటే దేవుని మాటకు విధేయించకుండా అవిశ్వాసులుగా మిగిలిపోయారు, తేలిపోయారు. దేవుని యందు ప్రియులారా, నోవా అన్నవాడు నేను చెప్పాను కదా ముందే,
పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరుల జీవితాలు అలా వెతుక్కుంటూ వస్తున్నాం. ఆదాము యవములు, కయ్యూనుడు. నెక్స్ట్ నోవాకు వచ్చేసరికి ఏమైంది? దేవుడు నోవాకు దర్శనమిచ్చి సర్వ మానవాళి పాపభూయిష్టమైపోయారు. సర్వమును నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు పడవను కట్టు, చెరువు దగ్గర సముద్రం దగ్గర కాదు, ఎడారిలో ఇంటి ముందు పెద్ద పడవను కడుతున్నాడు. ఇక్కడ చెరువు ఉందా? ఈ పడవను అక్కడికి ఎలా తీసుకెళ్తావు? క్రెయిన్లు ఇవి లేవు కదా. అందరూ ఎగతాళి చేస్తున్నా దేవుని యందు ప్రియులారా, ఎన్నో సంవత్సరాలంట, సుమారు దేశే 120 years అతను పడవను కడతా ఉన్నాడట. పెద్ద పడవ. ఏం చేశాడు? ఇన్ని సంవత్సరాలు దేవుని మాటకు విధేయించిన నోవా దేవుని మాటకు విధేయించాడు. వెరస్ కయ్యూనుడు ఫెయిల్ అయిపోయాడు. ఆబేలు మళ్ళా విధేయించగలిగాడు. ఆదాము యవమ్మలు ఫెయిల్ అయిపోయారు. దేవుని యందు ప్రియులారా, విధేయత ఉంటేనే విశ్వాసము ఉన్నట్లు. విధేయత లేకపోతే విశ్వాసము లేనట్లే. మరి నీ సంగతి ఏమిటి? నా సంగతి ఏమిటి? మన సంగతి ఏమిటి? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను ప్రభుని విశ్వసిస్తున్నామా? ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఆయన స్వరాన్ని వినండి, అయితే ఆయన చిత్తమును తెలుసుకొనండి, అయితే ఆయన ఆజ్ఞలను తెలుసుకొనండి, ఆయన ఆజ్ఞలను పాటించండి. దేవుని యందు ప్రియులారా, ఆయన దొంగతనం వద్దు అంటే వద్దు, అబద్ధము వద్దు అంటే వద్దు, వ్యభిచారం వద్దు అంటే వద్దు, సోదర ప్రేమ కావాలి అంటే ఎస్ కావాలి, దైవ ప్రేమతో జీవించాలంటే దైవ ప్రేమతో జీవించి తీరాలి. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము నిర్జీవము, వ్యర్థము, నిర్జీవము. విధేయించని వాడు విశ్వాసి కాలేడు. విధేయించిన విశ్వాసి మరణించిన విశ్వాసితో సమానం. విధేయించిన విశ్వాసి మరణించిన వానితో సమానం. దేవుని యందు ప్రియులారా, ఓ చిన్న కథ గుర్తొస్తుంది. ఒక ఇంటిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. ఓకే, ఇల్లంతా దగ్ధమైపోతుంది. సో చక్కగా ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు లాంటి అందరూ బయటకు వచ్చేసారు. చూస్తే ఒక 6 సంవత్సరాల బాలుడు పై అంతస్తులో ఉండిపోయాడు. సో కింద నుంచి అందరూ కూడా అరుస్తున్నారు, నువ్వు దూకే, మేము పట్టుకుంటామని. వాడు దూకనంటే దూకట్లేదు. అప్పుడు తండ్రి వచ్చాడు, కుమారా ఎక్కడున్నావు? ఇదిగో నాన్నగారు పై అంతస్తులో ఉన్నాను, అగ్ని చుట్టూ నాకేం కనిపించడం లేదు, పొగ చుట్టేసింది, నాకు మీ మాట వినిపిస్తుంది అంతే, మీరు నాకు కనిపించడం లేదు అంటే, ఓకే నేను నీకు కనిపించడం లేదు కరెక్టే, కానీ నువ్వు నాకు కనిపిస్తున్నావు నాయనా, ఆ కిటికీ దగ్గర నుంచి దూకాలి నువ్వు అంటారు. అందరూ చెప్పారు నువ్వు దూకు, మేము పట్టుకుంటాం, ఇక్కడ కిందన ఇది పెట్టాం అది పెట్టాం అంటున్నారు. వాడు మాత్రం దూకడానికి సాహసించలేదు. ఎప్పుడైతే కన్న తండ్రి చెప్పాడో దూకమని, కళ్ళు మూసుకొని ఆ కిటికీలో నుంచి ఆయన క్రిందకి దూకేశాడంట. సరాసరి తండ్రి చేతిలో, తండ్రి ఒడిలో ఆయన పడ్డాడంట. చూడండి, మిగిలిన వారు ఎంతమంది చెప్పినా ఆయన మాత్రం విశ్వసించలేకపోయాడు, నమ్మలేకపోయాడు. కన్న తండ్రి చెప్పితే మాత్రం నా తండ్రి నన్ను ఏనాడు చేయి విడవడు, నన్ను గాయపడనీయడు అని విశ్వసించాడు. తండ్రి మాటకు విధేయించాడు. నీవు నేను కూడా మన తండ్రి మన దేవుడు, మన తండ్రి మన ప్రభువు, ఆయన ఆజ్ఞలకు విధేయిద్దాం. 10 ఆజ్ఞలను ఏదంటే తలలో ఇంటికిలాగా, తల వెంట్రుకతో సమానంగా తీసేస్తున్న రోజుల్లో మనం జీవిస్తున్నాం. అవునా కదా? 10 ఆజ్ఞలు తెలుసా? 10 ఆజ్ఞలు అంటే ఏంటో తెలీదు చాలామందికి. తిరుసభ కట్టలు తెలుసా? ఐ వాజ్ సర్ప్రైజ్డ్. కొన్ని 1-2 సంవత్సరాల క్రితం ఒక గొప్ప ప్రసంగీకులను మన విచారణకు పిలిచాను. 3 రోజులు 5 రోజుల కోటానికి. వాళ్ళకి చెప్పాను, మీరు ఏది పడితే అది మాట్లాడకండి, టైం వేస్ట్ చేయకండి, మీరు తిరుసభ కట్టడలో 6 గురించి 3 రోజులు రోజుకి 2 చొప్పున తిరుసభ కట్టల గురించి బోధించండి అన్నాను.
వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఐ వాజ్ షాక్డ్. నిజంగా ఫాదర్ గారండి, తిరుసభ కట్టలు అంటే ఏంటండి? తిరుసభ కట్టలు ఎక్కడుంటాయండి? ఏం చెప్తాం? నా నెత్తి నేను కొట్టుకున్నాను, నా చెప్పుతో నేను దవడ వాయించుకున్నాను. గొప్ప ప్రసంగికులు వాళ్ళు, గొప్ప ప్రసంగికులు, ఎక్కడ పడితే అక్కడ కోటాలు ఇచ్చేస్తున్నారు. కానీ తిరుసభ కట్టలు వాళ్ళకే తెలియలేదు. దేవుని యందు ప్రియుల, ఇది మన పరిస్థితి. దేవుని ఆజ్ఞలు తిరుసభ కట్టడలు వెంట్రుక సమానంతో చూసే రోజుల్లో ఈ రోజున వాక్యం 27వ సామాన్య ఆదివారం ప్రభువు చెప్తున్నారు, యు వాంట్ టు బీ మై చైల్డ్? విశ్వాసిగా ఉండాలనుకుంటున్నావా? అన్యుడిగా ఉండకూడదనుకుంటున్నావా? నా ఆజ్ఞను పాటించు బిడ్డ, నా చిత్తము తెలుసుకో బిడ్డ, నా స్వరమును వినిపించుకో, దాని ప్రకారం దానికి విధేయత చూపించు. ఆదాము వలే కాదు, యావమ్మ వలే కాదు, కయ్యూను వలే కాదు, ఏబేలు వలే, నోవా వలే నా ఆజ్ఞలకు విధేయించండి. ద ఫస్ట్ డిమాండ్ ఆఫ్ ఫెయిత్ ఒబీడియన్స్. విశ్వాసము విధేయతను కోరుతుంది. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ అంశం, విశ్వాసము ఇంకా మన నుండి ఏమి కోరుతుంది అంటే, దేవుని యందు ప్రియులారా, విశ్వాసము సాహసమును కోరుతుంది. చెప్పండి అందరూ గట్టిగా, సాహసం. ఫెయిత్ డిమాండ్స్ ఛాలెంజ్, ఫెయిత్ డిమాండ్స్ వెంచర్స్. ఓకే, సాహసం చేయాలి. ఏదంటారు కదా, సాహసం చేయరా డెంబక, సాహసం చేయరా డెంబక. డెంబక కాదు కానీ విశ్వాసి. డెంబక అంటే విశ్వాసం అనుకో. ఓ విశ్వాసి, సాహసం చేయి. నువ్వు విశ్వాసివైతే సాహసం చేయి. నువ్వు నిజంగా క్రీస్తునందు, యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవైతే ఎంతటి జీవితానికైనా, ఎలాంటి జీవితానికైనా, ఎంతటి సమస్యకైనా, ఎటువంటి శోధనకైనా సిద్ధపడతావు. సమస్యలను సవాలులుగా తీసుకుంటావు. సాహసం చేసి దేవునిపై ఆధారపడి జీవిత సవాళ్ళను ఎదుర్కొంటావు. గమనించండి, ఎవరైతే పుణ్యక్రియలు చేస్తారో, ఎవరైతే ప్రార్థన ఎక్కువ చేస్తారో, ఎవరైతే దేవుని సంధికి ఎక్కువ వస్తారో, ఎవరైతే దేవునిపై ఎక్కువ ఆధారపడతారో, వాళ్ళకి రోగాలు, వాళ్ళకి కష్టాలు, వాళ్ళకి నష్టాలు, వాళ్ళకి అప్పులు, వాళ్ళకి జబ్బులు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఎవడైతే గుడికే రాడో వాడు ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటాడు. ఎవడైతే దేవుని పట్టించుకోడో వాడు ఆరోగ్యంగా ఉంటాడు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, అలాగే ఉంటుంది. కానీ దేవుడు తన బిడ్డలను ఇంకా 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 అంటే సానబెడుతున్నాడు. ఇంకా ఇంకా బలవంతులు చేయాలనుకుంటున్నాడు. విశ్వాసములో నన్ను పెంపొందింప చేయాలనుకుంటున్నాడు. మనం ఎలా ఉత్తీర్ణత సాధిస్తాం చెప్పండి? హౌ డు వి బికమ్ పాస్? త్రూ టెస్ట్ను. పరీక్షలు రాస్తేనే కదా ఉత్తీర్ణత అనేది. పరీక్షే రాయకపోతే ఉత్తీర్ణత ఎక్కడ? ర్యాంక్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందమ్మా? పరీక్షలో పాలు పంచుకుంటే ర్యాంక్ వస్తుంది. పరీక్షలో పాలు పంచుకోకపోతే ర్యాంక్ ఎందుకు వస్తుంది? విశ్వాసములో ఎదగాలి అంటే సవాలులు ఎదుర్కొనాలి. ఈ విధంగా విశ్వాసము ఉంచితే, విశ్వాసములో సమస్యలను ఎదుర్కొంటే, సవాళ్ళను ఎదుర్కొంటే, దేవుని యందు ప్రియులారా, మనం మరింతగా విశ్వాసంలో ఎదగలుగుతాం. మంచి ఉదాహరణను, రెండు ఉదాహరణలు చెప్తాను, ఆలకించండి. ఒకటి, దేవుని యందు ప్రియులారా, మోషే. వాట్ వాజ్ ద లైఫ్ ఆఫ్ మోసెస్? చక్కగా పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి పారిపోయి ఎక్కడున్నాడు? ఎక్కడో మిద్యానీయుల దేశంలో ఉన్నాడు. చక్కగా పెళ్లి చేసుకున్నాడు. భార్య పేరు జిప్పోరా. అత్తామామల దగ్గర హాయిగా ఉన్నాడు. మామగారి పేరు జిత్రో. ఓకే, ఇత్రో అంటారు, ఇత్రో. ఓకే, మిరియామ అక్క. ఓకే, భార్య బిడ్డలు చక్కగా ఉన్నారు. భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. ఎంతో పశు సంపద. మామగారికి బోళ్ళని పశు సంపదలు ఉన్నాయి. గొర్రెలు. ఇతని పని ఏమీ లేదు, గొర్రెలు మేపడం,
హాయిగా తినడం, త్రాగడం, భార్యతో బిడ్డలతో జీవితాన్ని గడపడం. వాట్ ఏ లైఫ్, వాట్ ఏ కంఫర్టబుల్ లైఫ్. దేవుని యందు ప్రియులారా, దేవుడు దర్శనమిచ్చాడు. మనోడికి స్టార్ట్ అయిపోయింది. అవునా? దేవుడు దర్శనమిచ్చాడు. మోషే మోషే, నీవు నిల్చున్న స్థలం పవిత్రమనేది, చెప్పులు ఇప్పు, నీ సంగతి చెప్తాను అన్నారు. ఇప్పాడు. మనోడికి స్టార్ట్ అయిపోయింది. ఐగుప్తుకు వెళ్ళు, బానిసత్వం నుంచి ప్రజలను తీసుకొని రా, ఫరోతో మాట్లాడు, ఫరోతో పోరాడు. నేను ఎత్తివాడినయ్యా, నేను ఎత్తివాడనని చెప్పకు, కావాలంటే నీ అన్న సహోదరుని అహరోనుని తీసుకొని తరపున మాట్లాడతాడు అంటూ ఇవన్నీ సవాలులు, ఎన్ని సవాలులు అక్కడి నుంచి మనందరికీ తెలిసింది. నిర్గమకాండం చదివిన వాళ్ళమే, అనేక సినిమాల ద్వారా చూసిన వాళ్ళమే. దేవుని యందు ప్రియులారా, ఎగ్జడస్, ఓకే, ఫరోతో పోరాటం, ఫరోతో సవాలులు, ఎన్నెన్ని సవాలులు దేవుని యందు ప్రియులారా, ఎన్నెన్ని ఇబ్బందులు, ఎన్నెన్ని కష్టాలు, అవన్నీ భరించుకుంటూ 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 ముందుకు వెళ్ళాడు. విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక సవాలులు ఎదుర్కొన్నాడు. ముందు నుయ్యి, వెనకతల గొయ్యి, అంటే ఎర్ర సముద్రం, సైన్యం. సవాళ్ళు ఎదుర్కొన్నాడు. దేవుని విశ్వసించాడు. కర్రతో దాన్ని మోదగా 2 పాయలుగా చీలి నీటి గుండా, ఎర్ర సముద్రము గుండా వారికి రహదారి ఏర్పడింది. నీరు లేదు అంటే బండరాతి నుంచి నీరు, తినడానికి లేదు అంటే ఆకాశం నుండి మన్నా, మాంసము లేదు అంటే పూరేడు పిట్టలు. వాక్యం చెబుతుంది, ఒక్కొక్కడు పూరేడు పిట్టలు వస్తే ఒక్కొక్కడు 50 గంపలకు తక్కువగా ఎవడో కూడా పూరేడు పిట్టలు. ఒక గంపకి ఎన్ని పడతాయి పూరేడు పిట్టలు? ఒక గంపకి ఒక 50 పడతాయేమో. ఒక్కొక్కడు ఒక్కొక్క 50 గంపలంట. ఎన్ని పూరేడు పిట్టలు తిన్నారు వాళ్ళందరూ. ఎన్నెన్ని సవాళ్ళు ఆయన ఎదుర్కొన్నాడు. ఎన్నిసార్లు వారు తిరగబడ్డారు. ఎంతమంది యుద్ధం చేయాల్సి వచ్చింది, ఎంతమందితో. అన్ని విషయాలలో సవాళ్ళను ఎదుర్కొంటూ నడిచాడు. బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ గాడ్, హీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు ప్రియులారా, మరొక ఉదాహరణ గిద్యోను, తెలుసు కదా గిద్యోను, ఓకే, న్యాయాధిపతి. దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని అడుగుతూ, ప్రభువా అంత మంచు పడాలి, ఈ ఉన్ని పైన మంచు పడకూడదు. దేవుడు ఓకే అన్నారు. ఆ రాత్రి మొత్తం మంచు పడింది. అతను పెట్టిన ఉన్ని పైన మాత్రం, గొర్రెల ఉన్ని పైన మాత్రం మంచు పడలే. మరుసటి అంటున్నాడు, ఎంత ధైర్యం చూడండి, దేవుని పరీక్షిస్తున్నాడు. కానీ దేవుడు ఏమనుకున్నాడు, నా బిడ్డ, చంటి బిడ్డ తండ్రితో ఆడుకున్నట్టుగా ఆడుకుంటున్నాడేమో. ప్రభువు కూడా నవ్వుకొని నీకేం కావాలో చెప్పు, నీకు ఎన్ని అద్భుతాలు చేయమంటే చేస్తాను రా అన్నాడు. రెండోసారి ఏమంటున్నాడు, ప్రభు ఇంకొక కోరిక. ఏంటి ఆ కోరిక? ఈ రాత్రికి డిఫరెంట్గా ఉంటుంది టెస్ట్. ఏంటి? ఈ ఉన్ని పైన మాత్రమే మంచు కురవాలి, నేలపైన ఎక్కడ, ఫీల్డ్లో, పొలములో ఎక్కడ మంచు కురవకూడదు. ఓకే, అది కూడా చేస్తాను నేను. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, తన బిడ్డల కొరకు ఏమైనా చేసే దేవుడు. ఇఫ్ ఓన్లీ యూ బిలీవ్ ఇన్ హిమ్, ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్, ప్రభు చెప్పినట్లుగా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. చేస్తే మరుసటి రోజు వెళ్ళాడు. భూమి మీద పొలములో ఎక్కడ మంచు లేదు. ఎక్కడుంది? ఉన్ని పైన తీసి ఆ ఉన్నిని ఇలాగ పిండాడంట. మొంతడు మంచు, నీరు అందులో కురిసింది. దేవుని యందు ప్రియుడు అంటాడు, యుద్ధానికి వెళ్ళు అంటే ఎవరి మీద? మిద్యానీయుల మీద. మిద్యానీయులు అంటే ఎలాగుంటారు? మిడతల దండు అంటే లెక్కలేనంతమంది సైన్యం. అంతమందితో యుద్ధానికి వెళ్ళు. ఎంతమంది వెళ్ళమంటారు? 30,000 మందా? వద్దు. 3,000 మందా? వద్దు. జస్ట్ 300 మంది. ప్రభువా, వాళ్ళు చూస్తే 32,000 మంది కన్నా పైన ఉన్నారు, లక్షల పైన ఉన్నారు వాళ్ళు. నువ్వేంటి మమ్మల్ని 300 మందితో వెళ్ళమంటున్నావు అని డౌట్ పడలే. హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. దేవుని విశ్వసించాడు. ఎవరు? గిద్యోను. వెళ్తున్నాం ప్రభువా అంటే కత్తి డాలు వద్దు మనకి. మరి ఏం కావాలి? కొండ, లైటు. ఓకే, లైట్, దాన్ని ఏమంటారు? కాగడా పట్టుకొని వెళ్ళు, కొండ పట్టుకొని వెళ్ళు. కత్తి అది వెనకాతలు ఉంటుందిలే. కొండల బద్దలు కొడితే ఆ శబ్దానికి ఆ నిద్రపోతున్నట్టు సైనికులు 100 కొలది మనుషులు వస్తున్నారని అనుకున్నారు. ఈ వెలుతురులో కత్తి తీసుకొని నిద్రపోతున్న వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయారు దేవుని యందు. 300 మందితో గొప్ప సైన్యాన్ని
జయించాడు గిద్యోను. ఎందుకంటే ఆయన విశ్వసించాడు కనుక. మన జీవితాలకు అన్వయించుకుంటే ఇదే సంగతి. దేవుని యందు ప్రియులారా, నీవు విశ్వాసమైతే ప్రభు నీ నుండి నా నుండి సాహస జీవితాన్ని సవాళ్ళు ఎదుర్కొనడానికి సిద్ధపడమంటున్నాడు. మనం చిన్న చిన్న సవాళ్ళు కూడా ఎదుర్కోలేకపోతున్నాం. ఏంటి సవాలు? నీకు కూతురు ఉంటుంది, ఓకే, నీకు క్యాథలిక్ బాయ్ దొరకడు, ఏమంటా? ఆ సవాలు నువ్వు ఎదుర్కోలేవు, తీసుకోలేవు. దొరకట్లేదండి, అందుకే ఏదో పెళ్లి చేసి పంపించడమే. అరే, నీ కూతురు విశ్వాసాన్ని కోల్పోతుంది, దివ్య సప్రసాదం కోల్పోతుంది, కథోలిక శ్రీ సభతో బంధాన్ని కోల్పోతుంది, పునీత సాంగత్యాన్ని కోల్పోతుంది. అంటే ఏం పర్లేదు, చిన్న చిన్న సవాళ్ళు కూడా ఎదుర్కోలేని అల్ప విశ్వాసులుగా మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, యాకోబు దేవునితో పెనుగులాడినట్లుగా మనము దేవునితో ప్రార్థనలో విశ్వాసములో పెనుగులాడాలి. దేవుని యందు ప్రియులారా, పేదవాడిని కనుక నేను దొంగతనం చేస్తాను, పేదవాడిని కనుక నేను అబద్ధాలు ఆడతాను, ఖర్చులు ఎక్కువైపోయాక అవినీతికి నేను చేస్తాను, ఓకే, ఖర్చులు ఎక్కువైపోయే కనుక నాకు లంచగొండిగా మారుతాను అంటే విశ్వాస జీవితంలో సవాళ్ళను ఎదుర్కొనటం లేదు అనే అంశాన్ని గుర్తుంచుకో. మదర్ తెరేసా మంచి జీవితం, టీచర్గా లొరెట్టో కాన్వెంట్లో. డార్జిలింగ్ వెళ్తున్నారు, ట్రైన్లో దేవుని స్వరం విన్నారు. అదంతా వదిలేసి కలకత్తా వీధుల్లో పేదలకు అనాథులకు సేవ చేయడానికి రా అంటే, సుఖవంతమైన జీవితం ఒక హెచ్ఎంగా ఒక టీచర్గా ఆవిడ చేస్తున్నారు. అవన్నీ వదిలేసి సవాళ్ళతో నిండిన జీవితానికి ఆవిడ నడుచుకొని వచ్చారు. బికాస్ షీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ గాడ్. మన జీవితాలలో విశ్వాసము సాహసాన్ని కోరుకుంటుంది. ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ఇన్ ఫెయిత్ లెట్ us ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్. విశ్వాసముతో జీవిత సవాళ్ళు ఎదుర్కొందాం. దేవుడు తప్పకుండా విశ్వసించువానికి సమస్తము సాధ్యమే. నిన్ను ఆయన కృంగదీయనీయుడు, నిన్ను చెయ్యి విడవడు. దేవుని నిన్నటి రోజున భక్తి కీర్తన, దేవుడు మనతో ఉన్నాడు. పోయిన వారం ఒక భక్తి కీర్తన, దేవుడు మనకు అద్భుత కార్యములు ఆల్రెడీ చేశాడు. దేవుని యందు అటువంటి విశ్వాసంతో జీవిద్దాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆఖరి ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా, ఫెయిత్ డిమాండ్స్ ఒబీడియన్స్, ఫెయిత్ డిమాండ్స్ ఛాలెంజ్, అండ్ థర్డ్లీ ఫెయిత్ డిమాండ్స్ సాక్రిఫైస్. విశ్వాసము బలిని కోరుతుంది. చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా అందరూ. దేవుని యందు విశ్వాసము బలిని కోరుతుందంట. దేవుని యందు ప్రియులారా, నీవు నిజమైన విశ్వాసులమైతే మన విశ్వాసములలో ఆ పరీక్షలలో విజయం పొందాలి. దానికి గాను నీ వంతు నా వంతు త్యాగము, సాక్రిఫైస్, బలికి మనము సిద్ధపడాలి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాము విశ్వాసమునకు తండ్రి, జాతులకు తండ్రి. ఏం చేశాడు? 100 సంవత్సరాల ప్రాయంలో, ఓకే, లింగుమని ఒక్క కొడుకునిచ్చాడు దేవుడు. ప్రామిస్ ఏంటి? ఇసక రేణువుల కంటే ఎక్కువగా. ప్రామిస్ ఏమిటి? ఆకాశ నక్షత్రముల కంటే అధికముగా. కానీ ఇక్కడ 100 సంవత్సరాలు అప్పటికే ముసలుడు అయిపోయాడు. ఒక్క పిల్లవాడిని ఇచ్చాడు. మనవాడు పిల్లవాడిని ప్రేమిస్తూ ఉన్నాడు, పిల్లవాడిని చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఇక ఒక రోజున ప్రభు, ఓకే, నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడా ఎక్కువగా చూద్దాం అనుకున్నాడు. అబ్రహాము లాంటి టెస్ట్ నీకు నాకు పెడితే మనందరమే కూడా దేవుణ్ణి వదిలేసి నాకు నా కొడుకే ముఖ్యం, నాకు నా కూతురే ముఖ్యం, నాకు నా భర్తే ముఖ్యం, నాకు నా భార్యే ముఖ్యం, ఈజీగా వదిలేస్తాం దేవుడిని. చూస్తున్నాం కదా, పెళ్ళికి కనిపెత్తాడు, పెళ్ళి అయిన తర్వాత పరార్. మళ్ళాడు కొడుకు పుడితే
ఆడికి ఫస్ట్ బర్త్డే చేస్తే మళ్ళీ కనిపిస్తాడు, ఫోటోకి నేను కనిపించాలి కనుక. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పరార్, నో అడ్రస్. ఇది ఎక్కడే కాదు, నాకు తెలిసి అంతటా అలాగే ఉంది. దేవుని యందు ప్రియులారా, ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలను చిన్ననాటి నుండి సరైనటువంటి విశ్వాసంలో పెంచకపోతే ఇలాగే తయారవుతారు. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ సరిగ్గా ఉంటే సెకండ్ జనరేషన్కి కూడా అదే విశ్వాసం వెళ్తుంది. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ క్రిస్టియన్స్లోనే సరైన విశ్వాసం లేదనుకో, సెకండ్లో 50%, 80% పడిపోతుంది. థర్డ్ జనరేషన్కి వెళ్ళి 0% అయిపోతుంది. దేవుని యందు ప్రియులారా, కనుక సాక్రిఫైస్. అబ్రహాము చూడండి, ప్రభు అతను అడుగుతున్నాడు, సరే రేపటి రోజున నీ బిడ్డను తీసుకొని ఆ కొండకు వెళ్ళు. ఏం కొండ? మోరీము కొండ, మోరియా కొండకు. అక్కడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం కట్టు, దానిపైన కట్టెలు పెట్టు, నీ కుమారుని కూడా పెట్టు, అతని నాకు బలి ఇవ్వి అన్నాడు. మన వాడికి ఏమంటారు, ఫీజులు ఎగిరిపోయాయా ఏమో, బుర్ర పట్టుకున్నాడు. ఇది కళ, నిజమా? ఇది అబద్ధమైతే బాగున్ను, కానీ ఇది అబద్ధం కాదే. అప్పుడు నన్ను పిలిచిన దేవుని స్వరమే, నాకు వాగ్దానం ఇచ్చిన దేవుని స్వరమే, నాతో మాట్లాడిన దేవుని స్వరమే. ఆ స్వరములో మార్పు లేదు. ప్రభువా, ఎంత పరీక్ష నాకు అని ఎంత ఏడ్చాడో. అక్కడ నేను దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తున్నానా, నా కుమారుణ్ణి అధికంగా ప్రేమిస్తున్నానా? దేర్ ఇస్ జస్ట్ వన్ చాయిస్ బిట్వీన్ దిస్ టూ, గాడ్ ఆర్ సన్. దేవుడా కుమారుడా, దేవుడా సంతానమా. సంతానాన్ని పట్టుకుంటే అబ్రహాం గురించి ఈరోజు నువ్వు నేను మాట్లాడుకో. రక్షణ చరిత్ర వేరేగా ఉండేది. కానీ ఆయన అంటున్నాడు, నాకు కుమారుని ఇచ్చింది దేవుడు, ఆ దేవుడే కదా. మరి నాకు ఎవరు ముఖ్యం? నా కుమారుని కన్నా నాకు కుమారునిచ్చిన దేవుడే ముఖ్యం. కావాలంటే నా కుమారుడు చచ్చిపోయిన మరుక్షణమే లేపగలడు, లేదా నా కుమారుడు చనిపోయిన 100 మంది 1000 మంది బిడ్డలు నాకు ఇవ్వగలడు. నా దేవుడే నాకు ముఖ్యం. దేర్ఫోర్ ఐ ఆమ్ రెడీ టు సాక్రిఫైస్. నేను త్యాగము చేయడానికి, నేను బలిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని మనవాడు ముందుకు వస్తున్నాడు. తన యొక్క కుమారుణ్ణి బలికి సిద్ధపడ్డాడు. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ రోజున ఆయనను జాతులకు తండ్రిగా, విశ్వాసమునకు తండ్రిగా పిలుస్తూ ఉన్న విశ్వాసము బలిని కోరుతుంది. యోబు చూడండి, యోబు చెప్తున్నాను, పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరులను మనం ధ్యానిస్తూ ఉన్నాం. విశ్వాసం విషయంలో లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్ అంటే చిన్నది పెద్దది కాదు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అబ్రహాము వలె, గిద్యోను వలె, మోషే వలె. దేవుని యందు ప్రియులారా, యోబు జీవితం చూడండి. అన్నీ కలిగినవాడు, సమస్తము కలిగినవాడు, ఒక్కసారిగా సమస్తాన్ని కూడా కోల్పోతున్నాడు. అనుదిన బలులు అర్పించేవాడు, ఐశ్వర్యవంతుడు, ఒకటేంటి అన్నీ కలిగినవాడు. సాతానుడు అతని విశ్వాసమును పరీక్ష పెట్టమన్నాడు, ఆస్తులు బలిగొన్నాడు, అయినా ప్రభుని దూషించలేదు. మందలను బలిగొన్నాడు, అయినా ప్రభుని దూషించలేదు. భవనాలు పోయాయి, ప్రభుని దూషించలేదు. బిడ్డలు పోయారు, ప్రభుని దూషించలేదు. ఆరోగ్యం పోయింది, ప్రభుని దూషించలేదు. భయంకరమైన రోగాలు వచ్చి పడ్డాయి, ప్రభుని దూషించలేదు. భార్య వదిలిపోతుంది, అయినా ప్రభుని దూషించలేదు. సమస్తమును త్యాగము చేసిన యోబు అసలు శిస్సులైన విశ్వాస వీరుడు. చివరికి ఏమైంది? ఏమేమైతే త్యాగము చేశాడో అవన్నీ డబల్ అండ్ ట్రిపుల్ 100 రెట్లు అధికముగా ఆయన పొందుకున్నాడంట. ఆస్తులు 100 రెట్లు అధికంగా పొందుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, బిడ్డలను, అదేవిధంగా ఆస్తిపాస్తులను, ఆయుష్ను, సమస్తాన్ని కూడా ఆయన ఎన్నో రెట్లు పొందుకోగలిగాడు. కష్టాల కొలిమిలో బంగారం లాంటి విశ్వాసాన్ని పుటమి వేశాడు యోబు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, ప్రభువా మా విశ్వాసమును పెంపొందించుము అని వాళ్ళు ప్రార్థిస్తుండగా మనం సైతం మన విశ్వాసాన్ని పెంపొందించమని ప్రార్థించాలి.
విశ్వాసివి నీవైతే విశ్వాస పరీక్షలకు సిద్ధపడాలి నీవు. విశ్వాసివి నీవైతే బలి యాగానికి సిద్ధపడాలి నీవు. త్యాగానికి ఇష్టపడాలి నీవు. దేవుని యందు ప్రియులారా, అబ్రహాము ఎలాగైతే సిద్ధపడ్డాడో, యోబు ఎలాగైతే సిద్ధపడ్డాడో, నీవు నేను కూడా అలాగే దేవుని నీ మీద ప్రేమతో సమస్త త్యాగములకు సిద్ధపడాలి. నీకు ధనార్జన పైన ఉన్న ప్రేమ గొప్పదా, దేవునిపై ఉన్న ప్రేమ గొప్పదా? దేవుని పట్ల ఉన్నదే గొప్పదైతే ధనార్జన నువ్వు విడిచిపెట్టాలి. వడ్డీ వ్యాపారం దేవుడు వద్దు అంటే వద్దే. అది మన విశ్వాసం. దేవుని యందు ప్రియులారా, దాన్ని నువ్వు త్యాగం చేయగలగాలి. విశ్వాస జీవితం కావాలంటే త్రాగుడును త్యాగం చేయాలి. విశ్వాస జీవితం కావాలంటే మూర్ఖత్వాన్ని, మొండి పట్టును త్యాగం చేయాలి. విశ్వాస జీవితం కావాలంటే క్షమించలేనితనం నువ్వు త్యాగం చేయాలి. ఏదో అదా ఇదా, ప్రభువా ఇదా. అబ్రహాము ముందు రెండే రెండు, దేవుడా సంతానమా, దేవుడే నీకు నాకు కూడా, దేవుడా నీ పాపమా, దేవుడా నీ వ్యాపారమా, దేవుడా నీ దురలవాట, దేవుడా నీ వ్యసనమా, దేవుడా నీ చెడు స్నేహమా. ఒకదాన్ని కావాలంటే ఒకదానిని త్యాగం చేయాలి. దేవుని త్యాగం చేస్తావా, నీ పాపాన్ని త్యాగం చేస్తావా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరిగా ఒక ముఖ్యమైన 6 మాటలు చెప్పి ముగిస్తాను. విశ్వాసం ఒక శరీర కండరం లాంటిదంట. ఎంతగా వాడితే అంతగా అది దృఢపడుతుంది. విధేయత, సవాలు, బలి లాంటివి వాటి ద్వారా విశ్వాసము బలపడుతుంది. తెలుసు కదా, మజిల్ ఎప్పుడు ఎవడైతే ఎక్సర్సైజ్ చేస్తాడో వాడి మజిల్ బలపడుతుంది. ఎవడైతే సవాలులు ఎదుర్కొంటాడో, బలియాగానికి సిద్ధపడతాడో, విధేయత చూపిస్తాడో వాడి విశ్వాసం పెరుగుతుంది. వాటిని తప్పించుకునే వాడికి విశ్వాసములో ఎదగలేడు. దేవుని యందు లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. నీ ఫెయిత్ ఇంక్రీజ్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? విధేయత, సవాలు, బలికి సిద్ధపడాలి. రెండవ మాట, విశ్వాసము ఒక ఇనుము ముక్క వంటిదంట. అది వాడకపోతే అది తుప్పు పడుతుంది. ఇనుము ముక్క వాడాలి. పెయింట్ వేసుకొని ఉంటే అది భద్రంగా ఉంటుంది. మూలను పెట్టేసావు అనుకో ఏమవుద్ది? తుప్పు పట్టేస్తుంది. విశ్వాసాన్ని దాస్తాను అంటే, నా లోపలే ఉంచుకుంటాను అంటే అది తుప్పు పడుతుంది, పనికి రాకుండా ఉంటుంది. దానిని మనము మన కష్ట సమయాలలో చూపించగలగాలి. దేవుని యందు పూర్తి నమ్మకాన్ని ఉంచుతూ దేవుని యందు ప్రియులారా. మూడవది, విశ్వాసం అంట జీవమునిచ్చు నీరు వంటిది. జీవమునిచ్చు నీరు. అది త్రాగకపోతే, అది నిల్వ ఉంచితే కంపు కొడుతుంది. స్టోరేజ్డ్ వాటర్ స్టింగ్స్, ఫ్లోయింగ్ వాటర్ ఇస్ ఫ్రెష్ అండ్ లైవ్లీ. There is life. There is a life in the flowing water. There is death in the storaged water. నిల్వ ఉంచిన నీళ్ళు వలె మన విశ్వాసం ఉండరాదు. నాలుగవది, విశ్వాసము బంగారు ఖనిజము వంటిదట. అది అగ్ని పరీక్షలో పరీక్షింపబడకపోతే, అగ్నిలో అది అందవిహీనంగా ఉంటుంది. బంగారానికి అందం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడమ్మా? పరీక్షించబడినప్పుడే, అగ్నిలో పరీక్షించబడినప్పుడే. అది అగ్నికి వెళ్ళను, అగ్నిలో పరీక్షించబడను అంటే అది అందవిహీనంగా ఉంటుంది. ఐదవది, విశ్వాసము తేజోమయమైన సూర్యబింబము వంటిది. చీకటిని పారద్రోలి వెలుగునిస్తే దారి చూపుతుంది విశ్వాసము. చివరిగా, విశ్వాసము జీవ ప్రధానమైనది. నిత్య జీవానికి అది నడిపిస్తుంది. ఈనాటి ప్రభు ఒక మంచి ఉపమానాన్ని చెప్తున్నారు కదా దేవుని యందు ప్రియులారా. ఒక పనివాడు ఉన్నాడు. పనివాడు పొలం పని చేసి వచ్చాడు. యజమాని ఏమంటాడు? ఆ పని అయిపోయింది కదా, ఇంకో పని చేయి. ఏంటది? నాకు అన్నం వడ్డించు. నువ్వు వెళ్ళి తిను అండంట. నువ్వు వెళ్ళి తిను అండు. ఇంకా నాకు విధేయించు, ఇంకా నాకు సేవ చేయి. నాకు సేవ చేసిన తర్వాత చూద్దాం. అలాగే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసమును ప్రకటిస్తే చాలదు, విశ్వాసమును పాటించాలి, విశ్వాసమును జీవించాలి. అప్పుడే మనము విశ్వాసములో ఎదుగుతాము, విశ్వాస వీరుడిగా కాగలుగుతాము. దేవుని ఆజ్ఞలకు విధేయిస్తూ విశ్వాసాన్ని నిరూపించుకోండి.
జీవిత సవాలును ఎదుర్కొంటూ విశ్వాసములో ఎదుగుతూ ముందుకు సాగండి. చెడును పాపమును త్యాగము చేస్తూ విశ్వాస ప్రయాణమును కొనసాగించండి. లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ప్రభువా, మా విశ్వాసమును పెంపొందింప చేయండి అంటే స్వచ్ఛమైన అసలు సిసరైన విశ్వాసమును మాకివ్వండి. ఆవగింజంత విశ్వాసం చాలు తండ్రి అని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున.